కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ఈ మేరకు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఫిరాయింపులకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. దాంతో ఎమ్మెల్యేలంతా కూడా మాకు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ అసెంబ్లీ కార్యదర్శికి విన్నవించినట్టుగా మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన క్రమం పైన సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది కాలయాపన చేస్తున్నారు, ఎంతకాలం పడుతుంది వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు నిలదీసిన పరిస్థితిని మనం గతంలో చూస్తున్నాము. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి మొత్తం టెన్యూర్ అంతా గడిపేస్తారా? మహారాష్ట్రను ఉదాహరణగా కూడా సుప్రీంకోర్టు చూపించిన విషయం కూడా తెలిసింది. అంటే మహారాష్ట్ర పరిణామాలతో తెలంగాణ పరిణామాలను ముడిపెట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించే విషయం కూడా తెలిసిందే. మహారాష్ట్ర తరహాలో పూర్తిగా పదవి కాలం గడిచిపోయిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలు కూడా సుప్రీంకోర్టు సంధించిన నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలంతా కూడా ఆ కార్యదర్శిని కలిసి మాకు కొంత సమయం ఇవ్వాలి, వివరణ ఇవ్వడానికి అని చెప్పేసి కోరడం జరిగింది. Right, Suraj. Thank you.